Very good morning. Welcome to Non-Stop Couriers and Cargo Vari Business Place. సో లాస్ట్ వీక్ అలాగే లాస్ట్ మంత్ మార్కెట్స్ మనం చూసాం. వరుసగా జనవరి 3 వీక్స్ ఫస్ట్ 3 వీక్స్ కూడా మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో కొనసాగినప్పటికి కూడా లాస్ట్ వీక్ మాత్రం పుంజుకోవడం మనం చూసాం. 24,871 దగ్గర సెన్సెక్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ని పొంది అండ్ ప్రస్తుతం అయితే 24,087 దగ్గర క్లోజ్ అయింది. సో 24,650 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ మనం చూసాం. అలాగే నిఫ్టీ కూడా 7563 దగ్గర క్లోజ్ అయింది జనవరిలో అండ్ 7490 దగ్గర ఒక సపోర్ట్ని అయితే మనం చూసాం. లాస్ట్ ఫ్రైడే మాత్రమే సెన్సెక్స్ 401 పాయింట్ కోలుకుంది. అలాగే నిఫ్టీ 139 పాయింట్లు కోలుకోవడం మనం చూసాం. ఓవరాల్గా వీక్ మొత్తం చూస్తే 435 పాయింట్లని సెన్సెక్స్లో గెయిన్ మనం చూడొచ్చు. అలాగే నిఫ్టీలో కూడా 141 పాయింట్స్ ఓవరాల్ వీక్ మొత్తంలో కూడా గెయిన్ మనం చూసాం. మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి సపోర్ట్ కావచ్చు అండ్ మొత్తం కూడా ఒక పుల్ బ్యాక్ కావచ్చు, అదంతా మనం లాస్ట్ వీక్లో చూసాం. అయితే ఈ వీక్ ఈ పాజిటివ్ బుల్లిష్ రన్ అనేది కొనసాగుతుందా అండ్ ఈ వీక్ మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇవాళ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? అండ్ మనం ఫిబ్రవరి అంటే బడ్జెట్ మంత్లోకి ఎంటర్ అయిపోయాం. 29న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మంత్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు అలాగే మధుకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో అనిల్ గారు, మనం చూసాం ఒక మంచి ఎండింగ్ అయితే చూసాం. జనవరిలో 401 పాయింట్ సెన్సెక్స్ కోలుకుంది. సో ఈ నేపథ్యంలో ఈ లెవెల్స్ని 24,871 లెవెల్స్ని ఎలా చూడొచ్చు? లాస్ట్ వీక్ బిగినింగ్లో మార్కెట్ సబ్డ్యూడ్గా ఉన్నాయి. సో ఎండింగ్లో అంటే ఫ్రైడే ఒక భారీ ర్యాలీ చూసాం మనం. ఈ ర్యాలీకి ముఖ్య కారణాలు ఏంటంటే గ్లోబల్ క్యూస్ అనమాట. అంతర్జాతీయంగా ఒకదాని వెంట ఒకటి పాజిటివ్ న్యూస్ కూడా చూసాం మనం. యుఎస్ ఫెడ్ రేట్స్ అన్చేంజ్డ్గా ఉంచడం ఒకటి కలిసి వచ్చింది మార్కెట్స్కి. అదేవిధంగా క్రూడ్ కూడా ఫర్దర్గా బాగా పెరిగింది అనమాట. $34 బ్రెంట్ క్రూడ్ వచ్చింది. సో ఈ పరిణామాలన్న దృష్ట్యా ఏషియన్ మార్కెట్స్ బాగా లాభపడ్డాయి. సో మన మార్కెట్స్లో కూడా ర్యాలీ చూసాము. ఫర్దర్గా కూడా ర్యాలీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నప్పటికీ SGX నిఫ్టీ 50 పాయింట్స్ ఎబో లాభంతో ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ మన మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఫర్దర్గా ఈ వీక్ చూసుకుంటే మనకు కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. RBI క్రెడిట్ పాలసీ ఉంది, తర్వాత ఆటోమొబైల్ సేల్స్ ఉన్నాయి, ఈ డాటా కూడా ఉంది. ఇవన్నీ కూడా మార్కెట్స్ నిర్ణయించే మార్కెట్స్ ట్రెండ్ నిర్దేశించే అంశాలు అనమాట. సో మార్కెట్స్ నిఫ్టీ వస్తే నిఫ్టీ 20 and 50 DMAస్ని నిన్న క్రాస్ చేసింది. ఇది ఒకటి టెక్నికల్గా ఒక పాజిటివ్ అంశం అనమాట. అయితే ఫర్దర్గా నిఫ్టీ ఈవేళ కూడా ఈరోజు కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే ఫర్దర్గా చిన్న ర్యాలీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. రైట్. అయితే మనం చూసాం చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఎందుకంటే మార్కెట్ బేరిష్ ట్రెండ్ నుంచి బుల్లిష్ ట్రెండ్లోకి వచ్చింది, మళ్ళీ రివర్సల్ అవుతుందా, అసలు లేక బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందా? ఈ డౌట్స్ చాలామందికి ఉన్నాయి. అయితే ఈ డౌట్స్కి మధుకర్ గారి విశ్లేషణ వినే ముందు ఒక కాలర్ని చూద్దాం. శర్మ ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. శర్మ గారు చెప్పండి. అంటే ఒక 2 months బ్యాక్ నాకు సుందరం మైక్రో ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి ఒకటి ఆఫర్ చేశారండి. అంటే మా ఫ్రెండ్స్ చెప్తే అందులో ఇన్వెస్ట్ చేయమంటే ఇన్వెస్ట్ చేశానండి 25,000. ఓకే. అది ప్రస్తుతం వాళ్ళ దగ్గర నుంచి డైలీ మెసేజ్ వస్తుంది నాకు. వచ్చినప్పుడల్లా దాని NAV 9.917, 9.915, 9.85 అని చూపిస్తారు తప్ప ఎప్పుడు 10 రూపీస్ క్రాస్ చేసినట్టుగా ఎప్పుడు రాలేదు. 2 months నేను ఇన్వెస్ట్ చేసి అసలు దాని పొజిషన్ ఏంటంటే అసలు దాన్ని కంటిన్యూ అవడం, దాని లాకింగ్ పీరియడ్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది. అసలు నేను ఏంటి అలాగా ఇరుక్కుపోయినా లేకపోతే దాని నుంచి బయట రాగల ఛాన్స్ ఏమైనా నాకు ఉందా? రైట్. అంటే ఆయన ఒక రకంగా ఆయన ఇరుక్కుపోయాడు అందులో. ఇట్లా తెలిసి తెలియక వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని దాని గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోకుండా చేయకూడదు. అది ఎనీ ఫండ్, ఏ రకమైన బాండ్స్ కానీ ఏదైనా సరే లాకిన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంది, ముందు తీసుకుంటే ఏ రకమైన ఛార్జెస్ పడతాయి, ఇలాంటివన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఐ థింక్ ఈ గాట్ స్టక్డ్ ఇన్ ఇట్. ఒకసారి ఆ కంపెనీని కన్సల్ట్ చేస్తే ఆయన అంటే కొద్దిగా ఏదైనా ఒక లాస్ అయినా సరే అందులోంచి ఎగ్జిట్ కావడానికి అవకాశం ఏదైనా ఉందేమో వాళ్ళు చెప్తారు. ఓకే. అయితే మధుకర్ గారు, మనం చూసాం లాస్ట్ వీక్ మీరు అన్నారు ఈ వీక్ చూసిన తర్వాత మనం ట్రెండ్ ఎలా ఉందో చెప్పొచ్చు అని. సో బుల్లిష్ ట్రెండ్లోకి ఎంటర్ అయిపోయామా? కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ టైంలో? రైట్. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ నుంచి కొద్ది పాజిటివ్ మూమెంటం ఉంది. ఒక 200-300 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో మనం అలాగే ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ మూమెంట్లోకి ఎంటర్ అయ్యాము. లక్కీగా మనకు ఫ్రైడే రోజు 7545 అనే ఒక కీ లెవెల్లోంచి పైన క్లోజ్ అయింది. సో దట్ ఈస్ అ గుడ్ సైన్. మార్కెట్ ఈ రోజు కూడా పాజిటివ్గా ఉంది. అంటే కొద్దిగా యూరోపియన్ అమెరికన్ ఫ్యూచర్స్ అంతగా పాజిటివ్గా ట్రేడ్ కావట్లేదు, బట్ స్టిల్ మనం పాజిటివ్లో ఓపెన్ అవుతాము. ఇక్కడ నుంచి ఫర్దర్గా కొద్దిగా అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇఫ్ ద బడ్జెట్ ఈస్ గుడ్, బడ్జెట్ బాగుంది అనే సిగ్నల్స్ వస్తూ ఉంటే డెఫినెట్గా మనం ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను ఎప్పుడు చెప్పినట్టుగా దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. దే కెన్ ఇన్వెస్ట్. ఒకవేళ కిందికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏం లేదు, సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయండి, అక్కడ కూడా యావరేజ్ చేసుకోవచ్చు. సో పాజిటివ్ ట్రెండ్లో ఉంది. 7485 స్టాప్ లాస్తో నిఫ్టీ మీద లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ మధు మంగళగిరి నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మధు గారు చెప్పండి. ఎస్బీఐ జేపీ అసోసియేట్స్ తీసుకోవాలనుకుంటున్నామండి, తీసుకోవచ్చండి? వద్దండి, జేపీ అసోసియేట్ లాంటి కంపెనీలకు మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి పెర్ఫామ్ చేయట్లేదు. మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్న విషయం ఒకటే ఏంటంటే అది 8 రూపాయల్లో ఉంది షేరు. సో తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ షేర్లు వస్తాయనే ఒక ఆశ తప్ప అలాంటి షేర్లు పెరుగుతాయన్న గ్యారంటీ లేదు. పెరిగితే చూద్దాం. ఇప్పుడు ఊనోస్ ఇప్పుడు 1 year తర్వాత జేపీ అసోసియేట్స్ మేము బికమ్ మల్టీ బ్యాగ్ 100 రూపాయలు దాటొచ్చు. దాటితే అప్పుడు డెఫినెట్లీ వీ విల్ రికమెండ్ అండ్ వన్ కెన్ బై ఇట్. అంటే మీరు క్వార్టర్లీ రివ్యూ చూసుకోవాలండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆ కంపెనీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అటువంటి విషయాలన్నీ చూసుకోవాలి. అదేవిధంగా ఫండమెంటల్స్ కూడా చూసుకోవాలి. మీరు ఇంకో స్టాక్ అడిగారు ఎస్బీఐ కాదు, వేరే అడిగాడు, స్మాల్ కంపెనీ FDIL సంథింగ్. ఓకే, ఎస్బీఐ కూడా టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది. ఓకే. అండ్ సో ఈ వీక్ గురించి అనిల్ గారు మీ అనాలిసిస్ ఏంటి? ఈ వీక్ ఇందాక చెప్పినట్టు మనకు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, అదేవిధంగా ఆటోమొబైల్ సేల్స్ ఉన్నాయి. అయితే క్రూడ్ పెరుగుతుంది కాబట్టి ఈ వీక్ మన క్రూడ్ మార్కెటింగ్ కంపెనీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ముఖ్యంగా హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి ఇటువంటి కంపెనీలు ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా ఆటోమొబైల్ కంపెనీస్, ఆటో స్పేర్ పార్ట్స్ కంపెనీస్ కూడా కన్సిడర్ చేయొచ్చు ట్రేడర్స్. ఓకే. అయితే ఈ టైంలో ఏ స్టాక్స్లో లేదా ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది అనే విషయాలు తెలుసుకునే ముందు ఒక కాల్ అని చూద్దాం. నరేందర్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నరేందర్ గారు చెప్పండి. ఎల్ఎన్టీ రేట్లో లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా అండి? ఓకే, లాంగ్ టర్మ్లో కొనాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఎల్ఎన్టీ కంపెనీ వైజ్గా మంచి కంపెనీ, కాకపోతే ఈ మధ్య ఇన్ఫ్రా ప్రాజెక్టులు అంతగా ప్రాఫిటబుల్గా లేవు ఏ కంపెనీకి కూడా. ఇన్ఫ్రా స్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినవి. సో మీరు లాంగ్ టర్మ్లో అంటే మై అడ్వైజ్ ఇస్ బైట్ సిస్టమేటికల్లీ, ఒకేసారి ఒకే మొత్తంలో కాకుండా అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని కొంటా ఉండండి సిస్టమేటిక్గా. మేబీ లాంగ్ రన్లో 3 to 5 yearsలో డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్. నెక్స్ట్ రామ్ శంకర్ గోదావరి గారి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి రామ్ శంకర్ గారు. ఇది మామూలుగా ఏటీఎఫ్ 12% కట్ అయింది కదా మేడం, దాంతో ఈ స్పైస్ జెట్ లాంటివి పెరుగుతుంది అని అంటాను, ఇప్పుడు కొనొచ్చా? స్పైస్ జెట్ లాంటి కంపెనీస్ని కొనొచ్చా అని అంటున్నారు. స్పైస్ జెట్ డెఫినెట్గా కొనవచ్చు, కానీ స్పైస్ జెట్ని ఐ స్టిల్ డౌట్ ఏవియేషన్ కంపెనీస్ పర్ఫార్మింగ్ ఇన్ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఏవియేషన్ కంపెనీస్ బాగున్నాయి, స్పైస్ జెట్ బాగుంది, ఇవి షార్ట్ టర్మ్లో మాత్రమే. లాంగ్ టర్మ్లో ఇంకా వాటి మీద ఉన్న భయాలు వెళ్ళిపోలేదు. ఎందుకంటే వాళ్ళకున్న డెట్స్ కానీ, వాళ్ళ మీద ఉన్న ట్యాక్సెస్ కానీ, గవర్నమెంట్ కంట్రోల్ కానీ ఈ కంపెనీలు గ్రో కానివ్వట్లేదు. ఏవియేషన్ ఇండస్ట్రీ ఇంకా అంత గ్రో కాలేదు మన దగ్గర. అంతకుముందు చెప్పినట్టుగా ఈ విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ డిబాకిల్లో విజయ్ మాల్యా మిస్టేక్ కన్నా గవర్నమెంట్ ఈ పరిస్థితుల మిస్టేక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఎవరు కూడా పర్పస్ఫుల్గా బిజినెస్ని లాస్లోకి తీసుకెళ్లాలనుకోరు. ఈ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ వద్దు, షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయండి. ఓకే అనిల్ గారు, సో ఏ స్టాక్స్ వైజ్ కానీ లేదా సెక్టార్స్ వైజ్ కానీ మీరేం సజెస్ట్ చేస్తారు? లాస్ట్ మంత్ నుంచి బాగా ఫాలో అయిన స్టాక్స్, అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి లాస్ట్ మంత్ బాగా వీక్ అయిన స్టాక్స్ ఉన్నాయి. అటువంటి స్టాక్స్ ఫండమెంటల్గా మంచిగా ఉన్న స్టాక్స్ పికప్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా బాగా ఫాలో అయిన స్టాక్స్ ఉన్నాయి, అటువంటి స్టాక్స్ పికప్ చేయొచ్చు. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ పికప్ చేయవచ్చు. ఇంకోటి మార్కెట్స్ బాగా లేనప్పుడు రిజల్ట్స్ మంచిగా పోస్ట్ చేసిన కంపెనీలు కూడా బాగా పెరగలేదు. అయితే మార్కెట్స్ ర్యాలీ వచ్చినప్పుడు రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తున్న కంపెనీలు మనం పెరగటం చూసాము. నిన్న లాస్ట్ సెషన్లో ఎస్ బ్యాంక్ చూసాము, రిజల్ట్స్ బాగా ఇచ్చింది, సో 10% అబోవ్ పెరిగింది. అటువంటి స్టాక్స్ మార్కెట్స్ ర్యాలీ ఉన్నప్పుడు రిజల్ట్స్ బాగా ఉన్న స్టాక్స్ను ప్రిఫర్ చేయడం మంచిది. అదేవిధంగా సుజలాన్ ఒకటి స్ట్రెంత్ చూపిస్తుంది. సుజలాన్ రిజల్ట్స్ వచ్చాయి ఫ్రైడే. సుజలాన్ Q3లో కంపెనీ 110 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. 2014 Q3లో కంపెనీ 4,900 crores లాస్ ఉందన్నమాట. ఆ లాస్ నుంచి పాజిటివ్గా పోస్ట్ చేసింది. అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ కూడా Q2లో కూడా కంపెనీ 116 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అంటే లైన్గా 2 క్వార్టర్స్ లాభాలను పోస్ట్ చేసింది ఈ కంపెనీ. అయితే దీంట్లో సన్ఫార్మా ప్రమోటర్స్ కూడా
స్టేక్ తీసుకోవడంతో గతంలో 30 వరకు వెళ్ళటం చూసాం మనం. అయితే 2 క్వార్టర్స్ లైన్గా ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ కంపెనీ ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయితే ఈ స్టాక్ను పికప్ చేయొచ్చు. సుజనా. ఓకే, అండ్ నెక్స్ట్ కాల్ చూద్దాం. సత్యప్రకాష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. చెప్పండి గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సత్యప్రకాష్ గారు. ఈ వేదాంత తర్వాత అదాని ఇంటర్నేషనల్ లిమిటెడ్, పిఎన్బి వీటిలో షేర్స్ తీసుకోవచ్చా? వేదాంత, అదాని, పిఎన్బి. మీరు అంటే మీకు ఇన్వెస్ట్ చేయాలనే ఉన్న మీ ఉద్దేశం మంచిదే, కానీ మీరు నేమ్ చేసిన కంపెనీస్ ఏవి కూడా అంతగా పెర్ఫామ్ చేయట్లేదు. వాటికన్నా బెటర్ కంపెనీస్ ఉన్నాయి, మంచి బ్యాంక్స్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. మీరు చెప్పిన కంపెనీలు అంతగా పెర్ఫామ్ చేయట్లేదు ప్రైస్ వైజ్గా. అయితే ఆయన బాగా ఫాల్ అయింది కాబట్టి వేదాంత కొనాలని అనుకుంటున్నట్టుంది బహుశా. అయితే మెటల్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయట్లేదు మధుకర్ గారు అన్నట్టు. సో మీరు వేరే సెక్టర్స్ చూసుకోవడం మంచిది. నెక్స్ట్ మన రెగ్యులర్ కాలర్ రవివర్మ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి రవివర్మ గారు. తల్వాకర్స్, థామస్ కుక్ ప్రెసెంట్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు. తల్వాల్కర్స్, థామస్ కుక్. ఓకే. థామస్ కుక్ వినపడింది. తల్వాల్కర్స్. థామస్ కుక్ తీసుకోవచ్చు యాక్చువల్గా. అంటే కొద్దిగా లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకున్న మంచిదే. మీరు 176 స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ తీసుకొని ఉంటే, తీసుకోకపోయినా కొనొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. తల్వాల్కర్స్ బాగా ఫాల్ అయిందండి హయ్యర్ లెవెల్స్ నుంచి. అయితే ర్యాలీ వస్తే ఇది కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. 233 ఉంది ప్రస్తుతం. మీరు బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాల ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. చెప్పండి. మెటలిస్ట్ ఫోర్జింగ్ అదొకటేను, రెండోది ఓరియంట్ పేపరు, ఇవి తీసుకున్నాము. లాంగ్ టర్మ్ అట్టు పెట్టుకోవచ్చా లేకపోతే తీసివేయచ్చా అనేది సార్? ఈ అహ్మద్ నగర్ ఫోర్జింగ్ ఆర్ మెటల్ ఫోర్జింగ్ అది వాల్యూమ్స్ అంతగా లేవండి. అలాంటి స్టాక్స్లో జాగ్రత్తగా ఉండాలి. రెండు, ప్రైస్ కూడా అంతగా ట్రెండీగా లేదు, చాలా రోజుల నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయమని అంత మంచిది కాదు. బట్ మీరు ఎలాగో కొన్నానన్నారు కాబట్టి 53 ఫైనల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అంతకన్నా తగ్గితే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే. సో ఫిబ్రవరి బడ్జెట్ మంత్ గురించి మీ వ్యూ ఏంటి మధుకర్ గారు? బడ్జెట్ ఈజ్ ఓకే, బట్ ఈరోజు చూస్తే ఆల్రెడీ కాంగ్రెస్ ఈజ్ ప్లానింగ్ టు హ్యావ్ ఎ మీటింగ్ విత్ అపోజిషన్ పార్టీస్. వీళ్ళు కొంచెం మళ్ళీ యాజ్ యూజువల్గా డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తుంది పార్లమెంట్ సెషన్ అన్నది ఇంపార్టెంట్. రెండు, బడ్జెట్లో అందరికీ అంటే ఇండియా ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్. అది జిఎస్టీ అందులో ఒక పార్ట్. ట్యాక్స్ సిస్టమ్ని సింప్లిఫై చేయాలి, హరాస్మెంట్ తగ్గియాలి కంపెనీల మీద. సో ఇలాంటి సంస్కరణలు ఏమన్నా జరిగితే డెఫినెట్గా మార్కెట్ విల్ పికప్ దట్ న్యూస్ అండ్ విల్ గో టు న్యూ హైస్. ఓకే. నెక్స్ట్ కాల్ చూద్దాం. నర్సరావుపేట నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఐసిఐసి బ్యాంక్ తీసుకోవచ్చండి? ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోవచ్చు అంటే మీ వ్యూ ఏంటనేది. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నారనుకోండి, డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో అయితే ఇంకా కొంచెం తగ్గడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇన్ ద బ్యాంకింగ్ మీరు ఐసిఐసిఐ అడగడానికి రీజన్ ఏంటంటే బాగా పడిపోయిందన్న రీజన్తోనే. దీనికన్నా మేబీ ఇండస్ ఇండ్ అండ్ ఎస్ బ్యాంక్ లాంటివి బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. సో కమోడిటీస్ విషయానికి వస్తే అనిల్ గారు, కమోడిటీస్ పై వ్యూ. లాస్ట్ మంత్ పెర్ఫార్మెన్స్ చూస్తే పెద్దగా కమోడిటీస్ అంటే గోల్డ్ కూడా సిల్వర్ ఫ్రైడే పడ్డాయి, అండ్ బేస్ మెటల్స్ కూడా పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. సో ఈ వీక్ అంటే ప్రీషియస్ మెటల్స్ కొద్దిగా పర్వాలేదు, కానీ బేస్ మెటల్స్ మాత్రం ఇంకా ప్రెజర్లోనే ఉన్నాయి. అయితే క్రూడ్ కొద్దిగా రికవరీ అవుతుంది కాబట్టి బేస్ మెటల్స్లో కూడా బాగా బీటెన్ డౌన్ కాబట్టి కొద్దిగా ఫర్దర్గా ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే. అండ్ మధుకర్ గారు, అండ్ అగైన్ ఈ మనం చూస్తే రిజల్ట్స్ ఒకసారి చూస్తే మనం టెక్ మహీంద్రా, అజంతా ఫార్మా, అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ సెంచురీ ఇలాంటి కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నాయి. సో రిజల్ట్స్ మీద మీ ఎలా? రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ బాగున్నాయి, కొన్ని బాగుండట్లేదు. బట్ మార్కెట్ని అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ సీజన్ అంతా మనకు మార్కెట్ని రిజల్ట్స్ని ఇగ్నోర్ చేసి న్యూస్ డామినేట్ చేసింది. ముఖ్యంగా గ్లోబల్ క్యూస్ మనల్ని చాలా డామినేట్ చేసింది. అందులోంచి మెల్లమెల్లిగా బయటపడుతున్నాం. హోప్ఫుల్లీ ఇంకొక ఈ వీక్లో
గ్లోబల్గా ఏమి ప్రాబ్లం జరగకపోతే, చైనా లాంటిది ఏమి జరగకపోతే డెఫినెట్గా మనం డిటాచ్ అయిపోయి యాజ్ యూజువల్గా మన మార్కెట్ డొమెస్టిక్ న్యూస్ పికప్ చేసుకొని మార్కెట్ రైజ్ కావడానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వైజ్గా ఓకే, కొన్ని కంపెనీస్ బాగున్నాయి, కొన్ని బాగాలేవు. బ్యాంక్స్ కొంచెం ప్రెషర్లో ఉన్నాయి. ఫార్మా బాగా పెరిగాయి కాబట్టి కొద్దిగా తగ్గాయి. రూపీ వీక్ అయింది కాబట్టి ఫార్మా కొద్దిగా అడ్వాంటేజ్ కూడా వచ్చింది అందులో. సో ఇట్లా మిక్స్డ్గా ఉన్నాయి. ఓవరాల్ ఇండివిజువల్ కంపెనీ వైజ్గా తీసుకుంటే మిక్స్డ్, కానీ ఓవరాల్ ఇండెక్స్ వైజ్గా తీసుకుంటే కొద్దిగా పాజిటివ్లకే వచ్చాం మనం. ఇక్కడ నుంచి 7,700 వరకు అయితే వెళ్ళడానికి టెక్నికల్గా అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. విద్యాసాగర్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ప్రోగ్రామ్ చాలా ఉపయోగకరంగా ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫార్మాలో లూపిన్ ఫార్మాను, తర్వాత సన్ ఫార్మా అండి, ఓకే, హెచ్ఎఫ్సిఎల్ యాక్సెప్ట్ కేసు ఇవి కొనొచ్చా? లూపిన్ ఓకే ఉంది. లూపిన్ లాంగ్ టర్మ్లో తీసుకోండి. ఇంకోటి నాకు వినపడలేదు. సన్ ఫార్మా. సన్ ఆల్సో ఓకే, సన్ ఫార్మా ఆల్సో ఓకే. ఆ మధ్య కొద్దిగా దీని మీద బ్యాడ్ న్యూస్లు అలాంటివి రావడం వల్ల బాగా పడిపోయింది. ఇప్పుడే టెక్నికల్ లెవెల్స్ కూడా క్రాస్ అయింది అది. సన్ ఫార్మా ఆల్సో లుకింగ్ గుడ్, తీసుకోవచ్చు, రెండు కూడా తీసుకోవచ్చు. అయితే లుపిన్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, సో ముందే తీసుకోవడం బెస్ట్ అంటారా? ఆఫ్టర్ రిజల్ట్స్ ఒకసారి క్రాస్ చెక్ లాంగ్ టర్మ్ వాళ్ళకు ఇలాంటివి వెయిట్ చేయడం అంత మంచిది కాదు. బికాస్ రిజల్ట్స్ని ఎగ్జాక్ట్ ప్రెడిక్ట్ చేయలేరు వాళ్ళు. రిజల్ట్స్ని అంత ఈజీ కాదు. కొంచెం ప్రాఫిట్ పెరిగింది అనగానే మనం దాన్ని చేయడానికి లేదు. పెరిగిందంటే కంపేర్ టు వాట్ లాస్ట్ క్వార్టరా, అంతకుముందు క్వార్టర్ లాస్లో ఉండి ఇప్పుడు కొద్ది ప్రాఫిట్ వచ్చిందా. సో అది ఏంటనేది ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేరు. దానికన్నా ప్రైస్ బాగున్నది, మార్కెట్ కూడా మంచి అనుకూలంగా ఉన్నప్పుడు కొద్ది మొత్తంలో సిస్టమేటిక్గా కొనుక్కోవడం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ రెండు స్టాక్స్లో సన్ ఫార్మా కంటే లూపిన్ ఫండమెంటల్గా స్ట్రాంగ్. సన్ ఫార్మా అంటే రిజల్ట్స్ అంత ఫేవరబుల్గా లేవు మార్కెట్లో. అయితే టెక్నికల్గా లార్జ్ క్యాప్ కంపెనీ, ఇండియాలో లార్జెస్ట్ ఫార్మా కంపెనీ కాబట్టి ఫర్దర్గా గ్రోత్ స్టోరీ బాగుంటుందనే ఉద్దేశంతో సన్ ఫార్మా బై చేయొచ్చు. లూఫిన్ మాత్రం ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, రిజల్ట్స్ కూడా బాగా ఉండే అవకాశం. ఓకే, నెక్స్ట్ గా రాజిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం, మధుకర్ రెడ్డి సార్. మాట్లాడండి. మార్నింగ్ అండి, చెప్పండి. సార్ సిగ్నిటీ గురించి సార్. సిగ్నిటీ ఏంటండి? సిగ్నెట్ వినపడలేదు. ఏ స్టాక్ అండి? మళ్ళీ ఒకసారి స్పెల్ చేయండి. సిగ్నిటీ సార్. సిగ్నిటీ అంటున్నారు. సిగ్నిటీ ఎంతలో ఉందండి ప్రైస్? అది 450 సార్. సిగ్నిటీ సార్. సిగ్నెట్. అవును సార్. ఓకే, ఓకే, చార్ట్ అవైలబుల్ లేదండి నా దగ్గర. మీరు ఒక్కసారి మా బిజినెస్ ఐడికి మెయిల్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. యా, మీరు మెయిల్ చేయండి రాజిరెడ్డి గారు. ఫైనలీ ఇవాళ మార్కెట్స్పై మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మీ సజెషన్స్ అండ్ ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి. యా, ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. SGX 50 పాయింట్స్ పెరిగింది కాబట్టి పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూసి మన మార్కెట్స్లో ట్రేడింగ్ అది ఆ డైరెక్షన్లో ఉండే అవకాశం ఉంది. అయితే RBI క్రెడిట్ పాలసీని దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం ప్రెజర్కి లోన్ అయ్యే అవకాశం ఉంది. సో బ్యాంకింగ్లో స్టాక్స్ ట్రేడ్ చేసేవాళ్ళు కాషియస్గా ఉండటం మంచిది. మధుకర్ గారు, మీ సజెషన్స్ ఏంటి ఇవాళ? సేమ్ అంటే పాజిటివ్ ఓపెనింగ్ అయితే ఉంది. యూరోపియన్ క్యూస్ ఎలా ఉంటాయో కొద్దిగా చూసుకోవాలి. ఓవరాల్గా అంటే పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే మేబీ తగ్గినా కూడా మరీ ఎక్కువ పడిపోవడానికి అంత అవకాశాలు కనబడట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్లోబల్ క్యూస్. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్లోబల్. RBI క్రెడిట్ పాలసీ అంటే ఉంది, బట్ RBI ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ చేంజ్. యాజ్ ఇట్ ఈస్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన అన్నాడు యాక్చువల్గా ఇంకొంచెం ఒక 50 పైసా కట్ ఉందని, బట్ ఇప్పుడే కట్ చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఇఫ్ దెర్ ఇస్ అ కట్, దెన్ మార్కెట్స్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ as a positive. సో ఆఫ్టర్ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, బిఫోర్ బడ్జెట్ కంటే. చూడాలి అని చెప్పాను కదండి. యాక్చువల్గా వీ షుడ్ హ్యావ్ ఇలాంటి క్రిటికల్ స్టేజ్లో ఒక మంచి ఫైనాన్స్ మినిస్టర్ అండ్ RBI గవర్నర్ అనేది చాలా నీడ్ ఆఫ్ ద అవర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ నాన్ స్టాప్ కొరియర్స్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బిజినెస్ ప్లస్లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.